హాయ్ అండి, నేను శేఖర్, గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టిగేటర్, కర్నూలు అండి. ఈ బోర్ పాయింట్ వచ్చేసి ఎరిగేర గ్రామం, కౌతల మండలము, కర్నూలు జిల్లా అండి. వీళ్ళు మనకి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ అండి. వీళ్ళు అలాగే ఆధుని ఎంట్రన్స్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఆపోజిట్ వెంచర్కి నేను బోర్ పాయింట్ ఇచ్చేప్పుడు చూశారు వీళ్ళు. అంటే మనం ఏ విధంగా సర్వే చేస్తాం ఏంటి అనేది చూసి అక్కడ వాటర్ పడ్డాక మనల్ని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఫోన్ చేశారనమాట, ఇట్లా పొలం చూడాలి అని చెప్పేసి. వీళ్ళ మొత్తం టోటల్గా 3 ఏకర్స్లో సర్వే చేసి 4 పాయింట్లు ఇచ్చానండి. దాంట్లో ఈ ఫస్ట్ పాయింట్ రికమెండ్ చేశాను అనమాట, 4గిట్లో 2. ఈ ఫస్ట్ పాయింటే డ్రిల్ చేశారు. ఇది 90 అండి, స్టార్టింగ్ వాటర్ బాగానే వచ్చింది. అలాగే చెప్పానండి 200-250 దాకా వెళ్ళాల్సి ఉంటుంది, బట్ వాటర్ పెరిగేదాన్ని బట్టి అని చెప్పాను. ఇది మళ్ళీ 160-180 మధ్యలో కూడా వాటర్ బాగానే వచ్చింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళ పొలం చుట్టుముట్లు చాలామంది బోర్లు వేశారు, ఫెయిల్ అయ్యాయి అనమాట. అంటే ఏమంటే బండ ప్రాంతం అనేది కంటిన్యూగా. చాలామంది ఏమనుకుంటే బండ ప్రాంతం ఉన్న చోట కూడా వాటర్ రావడం లేదండి, కొన్ని చోట్ల ఖచ్చితంగా ఉంటుంది. బట్ కాకపోతే అది అవైలబిలిటీ మన పొలంలో ఉందా లేదా అనేది సర్వే ద్వారా మనం తెలుసుకోగలం అనమాట. నాకు కూడా డౌటే ఉండింది దీంట్లో వాటర్ వస్తుందా లేదా అని. బట్ కాకపోతే కంప్లీట్ సర్వే చేశాక ఈ పాయింట్ మీద చాలా హోప్ ఉండింది. అలాగే అందుకే ఫస్ట్ ఈ పాయింట్నే రికమెండ్ చేశాను అనమాట, బోర్ వేయమని. వెళ్ళేశారు, బాగా సక్సెస్ అయ్యిందండి. ఇలా నెక్స్ట్ డేనే మోటార్ పెట్టి టెస్ట్ చేశారనమాట. మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఇట్లా పంప్ టెస్ట్ చేశారు. కంటిన్యూగా వాటర్ వచ్చిందండి, 2.5 ఇంచెస్ దాకా వచ్చాయన్నారు. ఈ విధంగా టెస్ట్ చేసుకోవడం కూడా రైతులకి ఏంటంటే, బోర్ పడ్డప్పుడు వచ్చిన వాటర్ మనకు కంటిన్యూ ఉంటుందా లేదని ఈ విధంగా టెస్ట్ చేసుకోవడం వల్ల మోటారు అవి అన్ని కొత్తవి కొనుక్కొని నష్టపోకుండా ఉంటారని మంచి ఆలోచన అనమాట. ఇది చాలామందికి ఇలాగే సజెస్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే అక్కడ వచ్చే వాటర్ మనకి పడ్డప్పుడు ఉన్న వాటర్ కంటిన్యూగా ఉండాలండి ఎప్పటికైనా అని. చాలా చోట్ల తక్కువ పడ్డా కంటిన్యూగా ఉంటాయన్నమాట. అలా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.